నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। ఉత్సవమూర్తులకు చతుస్థానార్చన అభిషేకం చక్ర స్నానం నిర్వహణ కార్యక్రమం విజయవంతం। ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో గల శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు చతుస్థానార్చన, ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తులకు అభిషేకం, ఉదయం 10 గంటలకు చక్ర స్నానం, సుదర్శన నారసింహ హవనం, భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం మురళీ కృష్ణమాచార్యులు అర్చక బృందంచే నిర్వహించడం జరిగింది। భక్తులు దేవతామూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు। ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ సురేష్ మాల, కమిటీ సభ్యులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చిట్యాల పురుషోత్తం, అల్లె జనార్దన్, నూతులకంటి ముకుందం, కుంచనపల్లి అశోక్ గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, ములుగు ఏలూరు నాగారం డివిజన్, రిపోర్టర్ నల్లిబోయిన లక్ష్మణ్ దొర। नमो ब्रह्मणे नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे हृदय करोमि। ओम शांति शांति शांति। चिन्नो मित्रस्य वरुणः, चिन्नो भवत्पर्यमा, चिन्न इंद्रो बृहस्पतिः। नमो ब्रह्मणे नमस्ते वायु, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, तदं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारम्। ओम शांति शांति शांति। सहनावतु लक्ष्मी नृसिंह स्वामिनः पंचामृत अभिषेकम् आचार्य श्रीहस्तेन अहं कारयिष्ये। उत्सवाలు 7వ రోజు చివరి రోజు ఈ రోజున స్వామివారికి ఇప్పుడు నవకలశ స్థాపనం, అంటే నవకలశం 9 కలశాలతో అక్కడ ఉంచి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు, కొబ్బరి ఇలా అన్ని కూడా ఉంచి స్వామివారి ఈ రోజు రాత్రి సుమారు 9 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు కూడా ఈనాడు కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది। అప్పుడు కూర్చొని ఆ యొక్క ఆరాధనలో అయిపోయిందాకా ఉండి ఆ స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి చివరిలో కంకణోద్వాసనం మనం 8వ తారీఖు నాడు స్వామి కంకణం కట్టాం। ఈ రోజు రాత్రితో కంకణ ఉద్వాసన చెప్పి మహాకుంభం ఉంటుంది। ఆ మహాకుంభ ప్రోక్షణతో మనకి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి। ఎవరైతే ఈ చివరి దాకా ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాకుంభ ప్రోక్షణని శిరస్సు అంటే రాని వారికి ఉన్నవాడిని కాదు, ఉన్న వాళ్ళు అవకాశం ఉంటే కనుక ముందు చూడగలిగితే దగ్గర ఉన్నాం కాబట్టి కనీసం ఊరు జనాలైనా పురజనులైనా రావాలి। కానీ వేరే శ్రీచంద్రం కుంకుమాది ద్రవ్యాన్ని పూజ